సషా టీవీ న్యూస్. ముందుగా హెడ్లైన్స్. నంద్యాలకు ఏం చేశారో చెప్పుకునే ధైర్యం టీడీపీకి ఉందా? ఆ ధైర్యం మాకుందన్న ఎమ్మెల్యే శిల్పారెడ్డి. గుర్తుంగా రెస్టారెంట్ ను ప్రారంభించిన ఎంపీ పోచా బ్రహ్మానందరెడ్డి. నంద్యాలలో రాష్ట్ర స్థాయి ఇన్స్పైర్ అవార్డ్స్ 2022-23 ఎంపిక ప్రదర్శనలు. రక్తదాన కార్యక్రమం, స్వచ్ఛంద సంస్థల అధ్యక్ష కార్యదర్శులకు సన్మానం. భక్తి శ్రద్ధలతో శ్రీవాసవి కన్యకా పరమేశ్వరి దేవి ఆత్మార్పణ దినోత్సవం. నంద్యాలకు టీడీపీ నాయకులు ఏమి అభివృద్ధి చేశారో చెప్పుకునే ధైర్యం ఉందా అని ఎమ్మెల్యే శిల్పారెడ్డి ఛాలెంజ్ విసిరారు. కేవలం 4 రోజుల్లో నంద్యాల నియోజకవర్గంలో 10 కోట్ల రూపాయల అభివృద్ధి పనులను చేపట్టామని, అవి టీడీపీ నాయకుల కళ్లకు కనిపించడం లేదని వారిని ఆ భగవంతుడే కాపాడాలన్నారు. నంద్యాలకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ హయాంలో తాము ఏమి చేశామో ధైర్యంగా చెబుతున్నామని ఎమ్మెల్యే అన్నారు. ఆదివారం నూనెపల్లె మార్కెట్ యార్డు నందు 60 లక్షలతో 10 షాపింగ్ కాంప్లెక్స్ లను మార్కెట్ యార్డు చైర్మన్ మహేశ్వర్ రెడ్డి ఆధ్వర్యంలో ఎమ్మెల్యే శిల్పారెడ్డి, ఎమ్మెల్సీ ఇసాక్ బాషా ఘనంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ నంద్యాల పట్టణంలోని నూనెపల్లె మార్కెట్ యార్డులో షాపింగ్ కాంప్లెక్స్ లను ప్రారంభించడం సంతోషంగా ఉందన్నారు. ఈ షాపింగ్ కాంప్లెక్స్ ల ద్వారా మార్కెట్ యార్డ్ సెల్ఫ్ డెవలప్మెంట్ దిశగా ఒక ఆదాయ వనరుగా మారుతుందన్నారు. నంద్యాల ప్రాంతంలో మిర్చి యార్డును ఏర్పాటు చేయాలని సీఎం జగన్మోహన్ రెడ్డిని కోరగా మాట తప్పని మడమ తిప్పని జగనన్న నంద్యాలలో మిర్చి యార్డును ఏర్పాటు చేశారన్నారు. ఈ మిర్చి యార్డు ద్వారా నంద్యాల, కర్నూలు ఉమ్మడి జిల్లాలే కాకుండా పొరుగు జిల్లా మిర్చి రైతులకు లబ్ధి చేకూరుతుందని తెలిపారు. గత సంవత్సర కాలం నుండి మిర్చి కొనుగోళ్లు కొనసాగిస్తున్నారన్నారు. వర్షాభావ పరిస్థితులలో ఉన్న నీటి వనరులను సద్వినియోగం చేసుకుని వరి, జొన్న, మిర్చి పంటలను రైతులు కాపాడుకోగలిగారన్నారు. ఇదంతా ముఖ్యమంత్రి దూరదృష్టికి తార్కాణమన్నారు. రైతులకు జొన్న మద్దతు ధరలు ప్రకటించి ఆర్బీకేల ద్వారా కొనుగోలు చేస్తున్నామన్నారు. ఈ అవకాశాన్ని రైతులు సద్వినియోగం చేసుకోవాలని కోరారు. నంద్యాల నియోజకవర్గంలో వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత అభివృద్ధి శరవేగంగా పరుగులు తీస్తున్న తరుణంలో కూడా టీడీపీ నాయకులు ఏం జరిగింది, నంద్యాలలో ఏం జరిగిందంటూ రాగాలు తీస్తున్నారని, నంద్యాలలో ఏం అభివృద్ధి జరిగిందో కళ్ళున్నా చూడలేని విధంగా వారికి కొత్త రకం వచ్చిందని ఎద్దేవా చేశారు. రానున్న ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో నంద్యాలలో అభివృద్ధి ఏం చేశామో ధైర్యంగా చెప్పుకునే పరిస్థితి తమకుందన్నారు. టీడీపీ వారు ఏం చేశారో చెప్పుకోలేక ఇప్పుడు వచ్చి అది చేస్తాం, ఇది చేస్తామంటూ మాయమాటలతో ప్రజలను మభ్యపెడుతున్నారని అన్నారు. టీడీపీ వారు ఏం చేశారో చెప్పుకునే ధైర్యం మీకుందా అంటూ ఎమ్మెల్యే సవాల్ విసిరారు. భవిష్యత్తులో నంద్యాలలో కోల్డ్ స్టోరేజ్ ఏర్పాటుకు ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపిస్తున్నామని, త్వరలో నంద్యాల రైతులకు కోల్డ్ స్టోరేజ్ అందుబాటులోకి రానుందన్నారు. ఈ కార్యక్రమంలో ఏపీపీఎస్సీ మెంబర్ సిద్ధం శివరాం, మున్సిపల్ చైర్పర్సన్ మాబునిసా, దృశ్యకళల డైరెక్టర్ సునీత అమృతరాజ్, ఏపీఎస్పీడీసీఎల్ డైరెక్టర్ శశికళారెడ్డి, మార్కెట్ యార్డ్ వైస్ చైర్మన్ చిమ్మా నాగన్న, వైసీపీ నాయకులు పార్థుడు, అమృతరాజ్, శంకర్ నాయక్, కత్తిశంకర్, మునయ్య, చిమ్మరవి, అప్పన్న గౌడ్, జలీల్, మాబాషా, బాలపక్కిరయ్య, మార్కెట్ యార్డ్ డైరెక్టర్లు, పట్టణ వైసీపీ నాయకులు పాల్గొన్నారు. అందరికీ నమస్కారం. ఈరోజు నంద్యాల నూనెపల్లె మార్కెట్ యార్డ్కి సంబంధించి 10 షాపుల్ని ఈరోజు ప్రారంభించడం చాలా సంతోషంగా ఉంది. మార్కెట్ని సెల్ఫ్ సఫిషియెంట్ చేయాలనుకుంటుంది. మార్కెట్ ఆదాయ వనరులు పెంచాలి, ఆదాయ మార్గాలు పెంచాలి. ఈ షాపుల సముదాయాన్ని ఈరోజు ప్రారంభించడం జరుగుతుంది. ఈ యొక్క మార్కెట్ మీ అందరికీ తెలుసు, ఇక్కడ మిర్చి పంట ఎక్కువ పండుతుంది. మనకి మిర్చి యార్డ్ ఇక్కడే ఉంటే బాగుంటుంది అనే ఉద్దేశంతో ఆ రోజు ముఖ్యమంత్రి గారిని మేము కోరిన వెంటనే ముఖ్యమంత్రి గారు కూడా మార్కెట్ యార్డ్ శాంక్షన్ చేయడమే కాకుండా దాదాపు సంవత్సరం పైగా మిర్చి పంట ఇక్కడే కొనుగోలు అమ్మకాలు కూడా జరుగుతూ ఉన్నాయి. నిజంగా మన ప్రాంత రైతన్నలకు కూడా చాలా సంతోషకరమైన విషయం. ఈ సంవత్సరం కూడా మిర్చి పంటని కాపాడుకోగలిగాం. ఈరోజు రైతులు కాపాడుకోగలిగినారంటే ముఖ్యమంత్రి గారి యొక్క దూరపు ఆలోచన దానికి అని చెప్పి మనం చెప్పుకోవాలి. జొన్నలు కూడా కొనుక్కోమని చెప్పేసి సెల్ సప్లైస్ వారికి చెప్పేసి ఆర్బీకేల ద్వారా కొనుగోలు జరుగుతున్నటువంటి విషయాన్ని కూడా ప్రజలకు తెలియజేస్తున్నాను. మరి తెలుగుదేశం వాళ్ళు మాట్లాడితే ఏం జరిగింది నంద్యాలలో, ఏం జరిగింది నంద్యాలలో అని ఇప్పుడు కూడా రాగాలు చెప్తూ ఉంటారు. ఏం జరుగుతుందో లాస్ట్ 4 రోజుల్లోనే దాదాపు 10 కోట్ల రూపాయలకు పైగా అభివృద్ధి కార్యక్రమాల్ని మేము ప్రారంభించాము. 4 రోజుల్లో 10 కోట్ల రూపాయలవి ప్రారంభించడం జరిగింది. ఇంకా ఏం కనపడడం లేదు, మేము కళ్ళు మూసుకున్నాము, మా కళ్ళకు కనపడడం లేదు అంటే ఇంకా అది ఆ భగవంతుడే వాళ్ళకి కాపాడాలి. ఎవరైనా మంచి డాక్టర్ ఉంటే కూడా చూపించుకోమని చెప్పేసి కూడా నేను వాళ్ళని
కోరుతున్నాను. మరి అదేదో కొత్త రోగం ఏమైనా వచ్చిందేమో ఒకసారి డాక్టర్లు చూపించుకుంటే మంచిదని కూడా నేను వాళ్ళకి కోరుతున్నా. ఈరోజు 60 లక్షల రూపాయలతోటి ఈ 10 షాపులే కాకుండా భవిష్యత్తులో ఇక్కడ కోల్డ్ స్టోరేజ్ నిర్మాణాన్ని కూడా చేపట్టాలని చెప్పేసి మేము ఆచరణ పెట్టబోతున్నాం. ఇంతకుముందే శాంక్షన్ అయ్యింది. అయితే కరోనా కారణంగా ఆ రోజు మార్కెట్ పరిస్థితి అంతా కూడా క్లోజ్ అయిపోయేసి మార్కెట్కి ఆదాయం లేకపోయేసరికి కోల్డ్ స్టోరేజ్ కొంచెం వెనక్కి వెళ్లాల్సిన పరిస్థితి వచ్చింది. కార్యక్రమాల ద్వారా నంద్యాల ప్రజలకి మరింత చేరువవడమే కాకుండా రానున్న ఎలక్షన్స్లో మేము ఏం చేశామో మేము ధైర్యంగా చెప్పుకునే పరిస్థితి మా పార్టీకి ఉంది, మా నాయకుడికి ఉంది. చేస్తేనే మాకు ఓటే అని చెప్పేసి అడిగే ధైర్యము మా పార్టీ నాయకులకు ఉంది. కానీ తెలుగుదేశం వాళ్ళని ఏం చేశారో చెప్పమని చెప్తే ఈ రోజు వరకు వాళ్ళు ఏం చేశారో చెప్పడంలా ఏం చేస్తామో అని చెప్పేసి మాయ మాటలు మాత్రమే చెప్తూ ఉన్నారు. సో వాళ్ళకు కూడా నేను ఒకటే కోరుతున్నా, మీరేం చేశారో చెప్పుకునే ధైర్యం మీకు ఉందా అని చెప్పేసి కూడా నేను క్వశ్చన్. ఆ పీరియడ్లో ఇక్కడ 3 వేరియస్ గోడౌన్స్ వేయాలని చెప్పేసి ఒక ప్రపోజల్ కూడా జరగడం జరిగింది. కరోనా పీరియడ్ వల్ల ఫండ్స్ వెనక్కిపోవడం వల్ల ఆగిపోయింది. నేను ఇప్పుడు ఉన్నటువంటి మార్కెట్ యార్డ్ చైర్మన్ మహేశ్వరుడు అన్న కూడా రిక్వెస్ట్ చేసేది ఏమంటే, ఒక మంచి సెంటర్లో ఉన్నటువంటి ప్లేస్ మనకు 9 ఎకరాలు ఉంది. దానిలో ఏదైనా సరే ఒక మంచి కాంప్లెక్స్ లాంటిది అంటే, నంద్యాలలో కూరగాయల మార్కెట్ ఒకటి ఉంది. కూరగాయల మార్కెట్ గాంధీ చౌక్లో వెరీ రష్గా ఉంది. ఇక్కడ మనం అగ్రికల్చర్ ఆఫీసర్స్తో మాట్లాడి కూరగాయల మార్కెట్ ఏర్పాటు చేయడానికి అవకాశాలు ఉన్నాయి. ఆ రకంగా అందరితో మాట్లాడి ఎమ్మెల్యే సహకారం తీసుకొని దీన్ని ఏదో ఒక రకంగా ఉపయోగకరంగా తీసుకోవడం వల్ల మనకందరికీ, నంద్యాల ప్రజలకు, మార్కెట్ యార్డుకు ఇన్కము ప్రజలకు ఉపయోగకరంగా ఉంటుందని చెప్పేసి దీని ద్వారా నేను తెలియజేసుకుంటూ మరొక్కసారి శిల్ప రవిచంద్ర కిషోర్ రెడ్డి గారికి, ఎమ్మెల్యే గారికి ఇంత అకుటిత దీక్షతో ఇంత మంచి పని చేసినందుకు మనస్ఫూర్తిగా ధన్యవాదాలు. అందరికీ నమస్కారం. ఏదైతే అభివృద్ధిలో భాగంగా నంద్యాల పట్టణానికి సంబంధించి మార్కెట్ యార్డుకి ఉన్న నూనెపల్లె మార్కెట్ యార్డ్లో 60 లక్షల రూపాయలతో షాపింగ్ కాంప్లెక్స్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఇంట్లో పోల్చుకుంటే నూనెపల్లె మార్కెట్ యార్డ్ అనేది మరుగున పడి ఇక్కడ శిథిలావస్థలకు రూట్స్ చేరి ఇక్కడ ప్రజలందరూ చాలా ఇబ్బంది పడుతున్నారని ఎమ్మెల్యే గారి దృష్టికి, గతంలో చైర్మన్గా ఉన్నటువంటి ఎమ్మెల్సీ గారి దృష్టికి, ప్రజెంట్ చైర్మన్ దృష్టికి కానీ తీసుకుపోవడం జరిగింది. దానికి ఎమ్మెల్యే గారు స్పందించి వెంటనే 60 లక్షల రూపాయలు శాంక్షన్ చేసి ఇక్కడ షాపింగ్ కాంప్లెక్స్ తయారు చేసి నూనెపల్లె మార్కెట్ యార్డ్ రూపురేఖలు మార్చినందుకు నూనెపల్లె పట్టణ ప్రజలందరి తరఫున ఎమ్మెల్యే గారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాము. ఈ షాపింగ్ కాంప్లెక్స్ ద్వారా రాబోయే కాలంలో నూనెపల్లె మార్కెట్ యార్డ్ ఇంకా అభివృద్ధి జరుగుతుందనే నమ్మకంతో దీనికి ఏర్పాటు చేసినటువంటి ఎమ్మెల్యే గారికి మరియు మార్కెట్ యార్డ్ చైర్మన్ గారికి, ఎమ్మెల్సీ గారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఈ మార్కెట్ యార్డు ఈ ఫండ్స్ వల్ల, ఈ రూమ్స్ వల్ల మార్కెట్ యార్డుకు మరింత ఇన్కమ్ పెరిగేదానికి, రాబోయే తరంలో మార్కెట్ యార్డు ఫండ్ ఉండేదానికి ఇది ఆ రోజుల్లో మన గతం 2-3 సంవత్సరాల క్రితం మన ఎమ్మెల్యే గారు శాంక్షన్ చేయడం జరిగింది. శాంక్షన్ చేసిన తర్వాత ఇది ఎందుకంటే ఇన్కమ్ ఉంటుందనే ఉద్దేశంతోనే ఇది ఒక మంచి ప్లేస్ సెంటర్లో ఇక్కడ షాప్స్ కడితే ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళకు కూడా మంచి అవకాశం ఉంటుందని ఈ ఉద్దేశంతో ఇది శాంక్షన్ చేయడం జరిగింది. ఇది చేసినందుకు పాత చైర్మన్ గారికి, ఎమ్మెల్యే గారికి నేను వాళ్ళకి ప్రత్యేకంగా అభినందిస్తున్నాను. నంద్యాల సంజీవనగర్ మెయిన్ రోడ్ నందు నూతనంగా ఏర్పాటు చేసిన కృతుంగ రెస్టారెంట్ ను ఎంపీ పోచా బ్రహ్మాందరెడ్డి ముఖ్య అతిథిగా హాజరై ప్రారంభించారు. నంద్యాల ప్రజలు రెస్టారెంట్ ను సందర్శించి సరికొత్త రుచులను ఆస్వాదించాలని కోరారు. ఈ కార్యక్రమంలో రెస్టారెంట్ నిర్వాహకులు కోటి లింగారెడ్డి, భరత్ కుమార్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఎంపీ పోచా బ్రహ్మాందరెడ్డి మాట్లాడుతూ నంద్యాల పట్టణంలో కృతుంగ రెస్టారెంట్ ను ప్రారంభించడం సంతోషంగా ఉందన్నారు. హైదరాబాద్ నగరంలో వివిధ ప్రాంతాలలో పలు రెస్టారెంట్లను నిర్వహిస్తున్న కృతంగా వారు నంద్యాలలో ప్రారంభించడం అభినందనీయమన్నారు. ప్రజలు సందర్శించి వివిధ రకాల రుచులను ఆస్వాదించాలని, వ్యాపారం దినదినాభివృద్ధి సాధించాలని కోరారు. అందరికీ నమస్కారం. ఈ రోజు ఇంతకుముందు శంకర్ విలాస్ అనే హోటల్ ఉండేది, బాగా జరిగేది. రాధక్క గారు ఇంతకుముందు బాగా మంచి ఫేమస్ అయిన హోటల్. ఇప్పుడు కృతంగా కోటి లింగారెడ్డి గారు, ఎందుకంటే వాళ్ళ హోటల్స్ బాగా ఫేమస్ హైదరాబాద్ లో. అది ఆ యొక్క హోటల్ మళ్ళీ ఇక్కడ నంద్యాలలో తీసుకొచ్చి శంకర్ విలాస్ కృతంగా హోటల్ పెట్టి రావడం అనేది చాలా సంతోషకరమైన విషయం. ఎందుకంటే హైదరాబాద్లో కృతంగా అంటే బాగా ఒక నేమ్ ఉంది, దానికి మంచి ఫేమస్ వాళ్ళు, ఫుడ్ కూడా చాలా బాగుంటుంది. కాబట్టి నంద్యాలకు కూడా వాళ్ళు ఈ యొక్క కృతంగా తీసుకొని రావడం చాలా సంతోషకర విషయము. కాబట్టి నంద్యాల ప్రజలు బాగా ఉపయోగించుకోవాలని కోరుతూ ఈ హోటల్ సక్సెస్ కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. నంద్యాల ప్రజలకు అందరికీ ఇదే హృదయపూర్వక స్వాగతం, సుస్వాగతం. గతంలో ఈ రెస్టారెంట్ అనేది
శంకర్ విలాస్ రెస్టారెంట్గా ఉండేది. ఇప్పుడు కృతుంగ రెస్టారెంట్గా మారింది. మా పార్ట్నర్ భరత్ కుమార్ రెడ్డి, నేను ఇద్దరం కలిసి ఇక్కడ నంద్యాలలో పెట్టడము ఇది ఒక శుభసూచకము. మన నంద్యాల ఎంపీ సారు వచ్చి ఓపెనింగ్ చేసినందుకు ఎంపీ సార్కు కృతజ్ఞత భావముతో వందనాలు తెలుపుకుంటున్నాను. నంద్యాల ప్రజలందరూ కృతుంగ రెస్టారెంట్కు వచ్చి మమ్మల్ని విచ్చేసి మేము ఇచ్చే విందును తీసుకొని కోరుకుంటున్నాము. ఇది హైదరాబాద్లో ఎంత సక్సెస్ అయ్యిందో నంద్యాలలో కూడా అంతే సక్సెస్ కావాలని కోరుకుంటున్నాము. నమస్కారములు. నా పేరు భరత్ కుమార్ రెడ్డి. నాది నంద్యాల పక్కన కొత్తపల్లి గ్రామము. మాది కృతుంగ రెస్టారెంట్స్ ఉన్నాయి మాకు హైదరాబాద్లో. పంజాగుట్ట, ఎర్రమంజిల్, వనస్థలిపురంలో మేము బ్రాంచెస్ సక్సెస్ఫుల్గా 10 years నుంచి నడిపిస్తున్నాము. మేము ఫస్ట్ టైం నంద్యాలకి వచ్చాము. ఇప్పుడు ఫస్ట్ టైం ఇక్కడ శంకర్ విలాస్ రెస్టారెంట్ని టేక్ ఓవర్ చేసుకొని ఇక్కడ మేము సక్సెస్ చేయాలనుకుంటున్నాము. కావాల్సిన ప్రతి ఒక్కరూ వచ్చి మంచి మీరు ఫుడ్ తిని మా యొక్క టేస్ట్ని మీరు అందరూ ఆస్వాదించి మంచి రెస్పాన్స్ ఇవ్వాలని కోరుకుంటున్నాము. 2022-23 విద్యా సంవత్సరంలో నిర్వహించిన జిల్లా స్థాయిలో ఎంపిక కాబడిన పలు వైజ్ఞానిక ప్రదర్శనలకు సంబంధించి రాష్ట్ర స్థాయి ఇన్స్పైర్ అవార్డ్స్ కొరకు నంద్యాల పట్టణం సెయింట్ జోసెఫ్ హై స్కూల్ నందు జిల్లా విద్యాశాఖ అధికారి సుధాకర్ రెడ్డి, జిల్లా సైన్స్ అధికారి సుందరరావు ఆధ్వర్యంలో నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో 137 పాఠశాలలు పాల్గొని 173 వైజ్ఞానిక ప్రదర్శనలు ఎంపిక పోటీలలో ఉంచడం జరిగింది. ఇన్స్పైర్ అవార్డ్స్ అబ్జర్వర్ గా బెనర్జీ, జ్యూరీ సభ్యులు ప్రదర్శనను పరిశీలించారు. 2 రోజుల పాటుగా ఈ కార్యక్రమం నిర్వహించడం జరుగుతుందని డిఈఓ తెలిపారు. ఈ సందర్భంగా డిఈఓ మాట్లాడుతూ 2022-23 విద్యా సంవత్సరంలో జిల్లా స్థాయిలో నిర్వహించిన ఇన్స్పైర్ అవార్డ్స్ కు సంబంధించి ఎంపిక కాబడిన వివిధ పాఠశాలలకు చెందిన విద్యార్థులు రాష్ట్ర స్థాయి ఇన్స్పైర్ అవార్డ్స్ కొరకు ప్రదర్శనలు ఇవ్వడం జరిగింది. ఇందులో ఉత్తమమైన వాటిని జ్యూరీ సభ్యులు ఎంపిక చేయడం జరుగుతుందని తెలిపారు. విద్యార్థులలో విద్య, వైజ్ఞానిక దృక్పథం పెంపొందించడానికి ప్రభుత్వం ప్రోత్సాహం అందిస్తుందన్నారు. గత విద్యా సంవత్సరంలో నంద్యాల జిల్లా నుండి జాతీయ స్థాయి పోటీలకు ఎంపిక కావడం జరిగిందని, ఈ సంవత్సరంలో కూడా మంచి ఫలితాలు సాధించాలని కోరారు. ఈరోజు నంద్యాల సెయింట్ జోసెఫ్ హై స్కూల్లో ఇన్స్పైర్ అవార్డ్స్ ఎగ్జిబిషన్ రాష్ట్ర ప్రభుత్వ ఉత్తర్వుల ప్రకారము 22-23 years సంబంధించిన ఈవెంట్స్ అన్ని కూడా డిస్ప్లే చేయడం జరిగింది. గత 3 years నుంచి కూడా ఈ ఇన్స్పైర్ అవార్డ్స్ అనేది ఆన్లైన్లో త్రూఅవుట్ ఇండియా నిర్వహిస్తున్నారు. డ్యూ టు కరోనా వల్ల కానీ అదర్ రీజన్స్ వల్ల కానీ ఆఫ్టర్ 3 years ఫిజికల్గా ఈ ఇయరే 22-23లో మనం ఏదైతే డిస్ట్రిక్ట్ లెవెల్లో ఎగ్జిబిట్ చేసామో అక్కడ సెలెక్ట్ అయినాయి, స్టేట్ లెవెల్లో సెలెక్ట్ అయిన ఎగ్జిబిట్స్ అన్నీ కూడా ఫిజికల్గా మనం డిస్ప్లే ఎగ్జిబిట్ చేయమని రాష్ట్ర ప్రభుత్వ ఉత్తర్వుల ప్రకారము ఈ 10, 11, 12 తేదీలలో మనం సెయింట్ జోసెఫ్ హై స్కూల్ నిర్వహిస్తున్నాము. ఈ ఎగ్జిబిట్స్కి మన జిల్లా నుంచి 173 ఎగ్జిబిట్స్ వస్తున్నవి. 137 స్కూల్స్ నుంచి 173 ఎగ్జిబిట్స్ వస్తున్నాయి. అందరూ కూడా రిపోర్ట్ చేశారు. మన జిల్లా హెడ్ క్వార్టర్లో జరుగుతున్న ఈ సైన్స్ ఎగ్జిబిషన్ని అబ్జర్వర్గా మన వెస్ట్ బెంగాల్ నుంచి బెనర్జీ గారు రావడం జరిగింది. ఒక్కొక్క జిల్లాకి ఈసారి సపరేట్గా ఒక్కొక్క జిల్లా నుంచి ఒక్కొక్క స్టేట్ నుంచి ఒక ఆఫీసర్ని రిక్రూట్ చేశారు. మన జిల్లాకి వెస్ట్ బెంగాల్ నుంచి బెనర్జీ గారు వచ్చారు. అదేవిధంగా ఈ సంవత్సరం ఏం జరిగిందంటే ప్రతి సంవత్సరం కూడా స్టేట్ అంతా కూడా 1, 2, 3 డేట్స్లో నిర్వహించేవాళ్ళు. ఈసారి స్టేట్ వాళ్ళే ఏ జిల్లా వాళ్ళు ఏ డేట్లో నిర్వహించాలి అనేది ఒక షెడ్యూల్ ఇవ్వడం జరిగింది. ఆ షెడ్యూల్ ప్రకారము ఈరోజు చెప్పు మాకు నంద్యాల జిల్లాలో ఈ ఇన్స్పైర్ మాక్ అవార్డు అనేది నిర్వహిస్తున్నాము. ఇప్పటి నుంచి ఎవరి ఇయర్ కూడా ఇది ఫిజికల్గానే రన్ అవుతుంది. లాస్ట్ 3 years నుంచి ఇప్పుడు రన్ కావడం వల్ల పిల్లలు కూడా ఉత్సాహంగా అందరూ అటెండ్ అయ్యారు. దట్ పిల్లలు చూస్తుంటేనేమో వాళ్ళు చాలా ఇన్నోవేటివ్గా తయారు చేశారు, చాలా కష్టపడి. ఇది ఈవెంట్ ఈ రోజు కాదు, ఇది 22-23లో తయారు చేసిన ఈవెంట్ని ఈరోజు డిస్ప్లే చేశారు. వాళ్ళు ఆ రోజే తయారు చేసి డిస్ట్రిక్ట్ లెవెల్లో సెలెక్ట్ అయ్యి ఆ ఈవెంట్ని జాగ్రత్తగా పెట్టుకొని అది ఇప్పుడు అవార్డు సెలెక్షన్ లిస్ట్లో వచ్చింది కాబట్టి ఈరోజు ఇక్కడ డిస్ప్లే చేశారు. ఇదే విధంగా నెక్స్ట్ ఇయర్ నెక్స్ట్ ఇయర్ ఎట్లా జరుగుతుంది కాబట్టి ఈ పిల్లలకి ఎంకరేజ్మెంట్గా ఉంటుంది. అదే సైన్స్ టీచర్కి ఎంకరేజ్మెంట్ ఉంటుంది. పిల్లలకి టీచర్కి స్కూల్ కూడా ఒక మంచి కాంపిటేటివ్ ఉంటుంది. పిల్లవాడు ఈవెంట్ తయారు చేసినందుకు కూడా పిల్లవాడి అకౌంట్ నెంబర్ ఆల్రెడీ పంపించాము, సైన్స్ టీచర్ అకౌంట్ నెంబర్ పంపించాము. వాళ్ళ అకౌంట్లో వాళ్ళకి డబ్బులు పడతాయి కాబట్టి ఇది ఎంకరేజ్ చేస్తున్నట్టే గవర్నమెంట్ సైన్స్ అండ్ టెక్నాలజీ ఎంకరేజ్ చేయడం వల్ల కూడా పిల్లలు భవిష్యత్తులో వీళ్ళు బాల మేధావుల నుంచి మన అబ్దుల్ కలాం చెప్పినట్టుగా వాళ్ళు ఏ స్థాయికి వెళ్తారు అనేది మనకి ఆశించలేము. కాబట్టి ప్రతి ఒక్కరిని కూడా మనం ఎంకరేజ్ చేయాలని ఉద్దేశంతో ఇక్కడ ఈరోజు రేపు వర్కింగ్ లంచ్, మార్నింగ్ టిఫిన్, మధ్యాహ్నం లంచ్, నైట్ డిన్నర్ అందరూ ఏర్పాటు చేయడం జరిగింది. ఇక రాత్రి ఉండే వాళ్ళకు కూడా వసతి ఏర్పాటు చేయడం జరిగింది. దీనికి సంబంధించి మన జిల్లాలో ఉన్న సైన్స్ టీచర్లు అందరూ కూడా సైన్స్ టీం అందరూ కూడా మంచి కోఆర్డినేషన్ తోటి ఈ ఏర్పాటు చేయడం జరిగింది. అదేవిధంగా జిల్లా కలెక్టర్ గారు ఉన్న ఈ సైన్స్ ఎగ్జిబిషన్ గురించి కూడా విచారించడం జరిగింది. లాస్ట్ 3 years నుంచి ఎందుకు జరగలేదు,
అంటే ఇటు కరోనా వలన ఆన్లైన్లో చేశాను సార్. ఇప్పుడు సెంటర్ ఫిజికల్గా నిర్వహిస్తామని చెప్పాను. సార్ కూడా వస్తారని చెప్పారు. ఈరోజు రేపు ఈరోజు రాలేకపోయినా కానీ సార్ రేపు కంపల్సరీగా మన సైన్స్ ఎగ్జిబిషన్ని విజిట్ చేయడానికి అవకాశం ఉంది. ఇదే సందర్భంలో మన అబ్జర్వర్గా వచ్చిన వాళ్ళని కూడా Okay, sir. Thank you for the support. They have set up the exhibition beautifully and the children have participated here wonderfully and explaining well. So I love to see them in a big stage like in SLPC or LLPC. Wish all the teachers and children all the best for the future. Having support for them from our organization. Thank you. Good name, sir. Subhadip Banerjee. నంద్యాల పట్టణం మున్సిపల్ టౌన్ హాల్ సమీపంలోని ఆయుష్ కేంద్రం నందు ఆయుష్ యోగా సంస్థ ఫ్రెండ్స్ ఫర్ సేవా సంస్థల సంయుక్త ఆధ్వర్యంలో ఆదివారం రక్తదాన కార్యక్రమం స్వచ్ఛంద సంస్థల అధ్యక్ష కార్యదర్శులకు సన్మానం నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా యోగా గురువు ఆనంద్ గురూజీ, రావూరి ఫరీంద్ర, కౌన్సిలర్ కన్నె శ్యామసుందర్లాల్, డాక్టర్ గెలివి సహదేవుడు ప్రముఖులు హాజరై సన్మానించడం జరిగింది. ఈ సందర్భంగా వక్తలు మాట్లాడుతూ రక్తదాతలను ప్రోత్సహించే స్వచ్ఛంద సంస్థల నిర్వాహకులకు ఆయుష్ యోగా సంస్థ ఫ్రెండ్స్ ఫర్ సేవా సంస్థల సంయుక్త ఆధ్వర్యంలో వినూత్నంగా వీరందరినీ సన్మానించడం అభినందనీయమన్నారు. అలాగే రక్తదాతలకు ప్రత్యేకంగా పట్టణంలోని ఎంపిక చేయబడిన హాస్పిటళ్లలో ఉచితంగా ఓపీ, డయాగ్నోస్టిక్ సెంటర్లు, అలాగే ఎంపిక చేసిన రెస్టారెంట్లు, ఐస్ క్రీం పార్లర్లు, బేకరీలు తదితర వాటిలో డిస్కౌంట్ అందించే కూపన్లను అందించడం జరిగింది. రక్తదాతలకు గౌరవం ఇస్తూ వాటిని అందజేయడం సంతోషంగా ఉందన్నారు. భవిష్యత్తులో మరిన్ని సేవా కార్యక్రమాలను చేపట్టి రక్తదాతలకు ప్రోత్సాహం అందించాలని కార్యక్రమ నిర్వాహకులను కోరారు. ఈరోజు ఆనంద్ గురూజీ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఆయుష్ యోగా సేవా సమితి మరియు రావూరి ఫణీంద్ర ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఫ్రెండ్స్ ఫర్ సేవ సంయుక్తంగా ఒక వినూత్నమైన కార్యక్రమానికి ఈరోజు నాంది పలకడం జరిగింది. రక్తదాతలను అలాగే రక్తదాతలను ప్రోత్సహించి ముందుకు తీసుకొస్తున్న ఆర్గనైజేషన్స్ వాళ్ళకి సన్మాన కార్యక్రమం చేపట్టడం అనేది ఒక మంచి గొప్ప పరిణామం. ఎందుకంటే వాళ్ళు ఆ రక్తదాతలను ప్రోత్సహించి వాళ్ళని ముందుకు తీసుకొచ్చి ఎవరికైతే అవసరమో వాళ్లకు రక్తాన్ని ఇప్పించే బాధ్యత వాళ్ళు తీసుకుంటూ ఆ పుణ్యంలో వీళ్ళు పాల్పంచుకుంటున్న వాళ్ళని సన్మానం చేయడం అనేది నిజంగా కూడా ఆనందదాయకమైంది, అభినందనీయమైంది. ఇంకా మరొకటి, ఈ రెండు సంస్థలు ఈరోజు ఒక వినూత్నమైన కార్యక్రమాన్ని చేపట్టారు. ఎవరైతే రక్తం దానం చేస్తారో వాళ్లకు హాస్పిటల్స్లో ఓపీ ఫ్రీకి ఇవ్వడం, ఈ హోమియోపతి హాస్పిటల్లో, మామూలు హాస్పిటల్లో కూడా అన్ని పలు రకాల హాస్పిటల్లో వాళ్ళకు ఒక కూపన్ అందించడం జరుగుతుంది. ఆ కూపన్ తీసుకపోతే వాళ్ళకు ఓపీ ఫ్రీ ఇవ్వడం జరుగుతుంది. రక్తదాత నా రెస్టారెంట్కి వచ్చాడు, ఒక రక్తదాత నా హాస్పిటల్కి వచ్చాడు, ఒక రక్తదాత నా హోటల్కి వచ్చాడు అని వాళ్ళు గర్వంగా చెప్పుకుంటూ ఇస్తున్న డిస్కౌంట్ నిజంగా దీన్ని అభినందనీయం. దీనికి ఇవ్వడానికి ముందుకు వచ్చిన ఆ సంస్థలందరికీ కూడా నేను కృతజ్ఞత తెలియజేస్తూ, ఇప్పుడు ఈ అబ్బాయి నడుపుతున్న ఫ్రెండ్స్ ఫర్ సేవ ఆర్గనైజేషన్ అయితేమి, ఆయుష్ యోగా సేవా సమితి వాళ్ళిద్దరినీ కూడా నేను నిజంగా అభినందిస్తున్నా. దీనిలో ప్రతి ఒక్కరు స్ఫూర్తికి తీసుకొని ముందుకు పోవాలని చెప్పి కోరుకుంటున్నాను. ఈరోజు నంద్యాల పట్టణంలో ఆయుష్ యోగా సేవా సమితి ఫ్రెండ్స్ ఫర్ సేవా సొసైటీ ఆధ్వర్యంలో రక్తదాన కార్యక్రమ అధ్యక్ష కార్యదర్శులకు సన్మాన కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ ముఖ్య ఉద్దేశం ఏంటంటే రక్తదానం చేస్తున్న వారికి సమాజంలో సముచిత గౌరవం కల్పించాలనే ఉద్దేశంతో ఈరోజు రాష్ట్రంలో ఎవరు చేపట్టిన విధంగా వినూత్నమైన కార్యక్రమాన్ని చేపట్టారు. అది ఏంటంటే ఒకసారి రక్తం డొనేట్ చేసిన వారికి మనము ఇక్కడ వారికి ఒక టీషర్ట్, నంద్యాలలో 2-3 రెస్టారెంట్లో 20% నుంచి 50% వరకు డిస్కౌంట్, అలాగే ప్రముఖ డాక్టర్ల దగ్గర ఓపీ ఉచితంగా ఇచ్చే విధంగా ఏర్పాటు చేశాము. ఇటువంటి కార్యక్రమాన్ని రాష్ట్రంలో ఇంతవరకు ఎవరు ఏర్పాటు చేయలేదు. మన నంద్యాల పట్టణంలో, నంద్యాల జిల్లాలో ఎక్కడ జరగకూడదని సంకల్పంతో ఈ కార్యక్రమం ఏర్పాటు చేశాం. అందుకోసం ఈ రక్తదాన కార్యక్రమంలో అధిక సంఖ్యలో పాల్గొనాలని, అలాగే అవయవదానం చేసేదానికి కూడా ముందుకు రావాలని చెప్పి కోరుకుంటున్నాను. నా పేరు ఫణీంద్ర. 2008 నుంచి ఫ్రెండ్స్ ఫర్ సేవ అని ఒక ఆర్గనైజేషన్ స్టార్ట్ చేసి ఫ్రెండ్స్తో అనేక సేవా కార్యక్రమాలు చేస్తున్నాము. సో దాంట్లో ముఖ్యమైనది బ్లడ్ డొనేషన్.
దానికి స్ఫూర్తి బాబుజీ నాయక్ సార్ గారు. ఆ స్ఫూర్తితో ఇప్పటివరకు నేను ఒక్కసారి బ్లడ్ డొనేట్ చేశాను. ఈ బ్లడ్ అనే ఒక కొత్త కార్యక్రమం చేయాలని ఆలోచన వచ్చింది. సో బ్లడ్ ఎవరైనా డొనేట్ చేస్తే వాళ్ళకు కొన్ని బహుమానాలు, డిస్కౌంట్స్ అలా ఇద్దామనేసి అనుకుంటూ ఫ్రెండ్స్ ఫర్ సేవ తరఫున టీషర్టు, మొమెంటోస్, అలానే కొన్ని రెస్టారెంట్స్ వాళ్ళతో మాట్లాడి వాళ్ళ తరఫున డిస్కౌంట్స్ ఇవన్నీ ఏర్పాటు చేస్తున్నాము. తర్వాత ఫ్యూచర్లో కర్నూలు, హైదరాబాద్ కూడా విస్తరించాలనేసి అనుకుంటున్నాము. నంద్యాలలో శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి దేవి ఆత్మార్పణ దినోత్సవం అత్యంత భక్తి శ్రద్ధలతో నిర్వహించడం జరిగింది. ఉదయాన్నే అమ్మవారికి నిమిషాంబ దేవాలయం నుండి శుద్ధ జలాన్ని ఊరేగింపుగా తీసుకువచ్చి అమ్మవారికి జలాభిషేకం నిర్వహించడం జరిగింది. సుగంధ ద్రవ్యాలతో పంచామృత అభిషేకం, కుంకుమార్చన, ప్రత్యేక పూజా కార్యక్రమాలను నిర్వహించారు. అమ్మవారికి ప్రత్యేక అలంకరణగా బంగారు పాదాలు, వడ్డానం, బంగారు కాసుల దండ, దాతలచే అందించిన వజ్రాలు పొదిగిన కిరీటం అలంకరించడం జరిగింది. మహిళా సంఘం వారిచే పలు కార్యక్రమాలు నిర్వహించారు. భక్తులు పెద్ద ఎత్తున తరలివచ్చి అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. శ్రీ వాసవి ఆర్యవైశ్య సంఘం ఈరోజు అమ్మవారి ఆత్మార్పణ దినోత్సవము. ఈరోజు పొద్దున్నే అమ్మవారికి నిమిషాంబ దేవాలయం నుంచి జలం సేకరించడం జరిగింది. అక్కడి నుంచి ఊరేగింపుతో ఇక్కడికి జలాభిషేకంతో అభిషేకం చేయడం అనేది, అలాగే సుగంధ ద్రవ్యాలతో, పండ్లతో, పూలతో అభిషేకం నిర్వహించడం అయింది. ఇప్పుడు పంచామృతాలతో ఇప్పుడు అమ్మవారికి కుంకుమార్చన ఉంది. దీని తర్వాత విందు కలదు. సాయంకాలము మహిళా మండలి వారిచే కార్యక్రమాలు గలవు. కావున తప్పక ప్రతి ఒక్కరూ ఇచ్చేసి అమ్మవారి కృపకు పాత్రలు కావాల్సిందిగా కోరుతున్నాం. జై వాసవి. బంగారు పాదాలు, బంగారు వడ్డానము, బంగారు కాసుల దండ, అలాగే నిన్న దాతలచే పూజ నిర్వహించబడిన కిరీటము, వజ్రాలు పొదిగిన కిరీటము ఈరోజు అమ్మవారికి అలంకరించబడుచున్నవి. కావున తప్పక విచ్చేసి అమ్మవారి కృపకు పాత్రలు కావాల్సిందిగా ప్రతి ఒక్కరిని కోరుచున్నాం. జన సంఘం వారు 14 లక్షల వర్త్ వెండి తాపడం చేయించడం జరిగింది. అలాగే వెండి వస్తువులు అమ్మవారికి చేయించాలదలిచినాము. కాబట్టి ఎవరి దగ్గర వెండి ఉన్నా లేదా క్యాష్ రూపం కానీ ఏ వస్తువు అయినా సరే తీసుకొచ్చి ఇచ్చినా కానీ వెండికి తయారు చేసుకొని మరి అమ్మవారికి అలంకరిస్తాము. మహిళా మండలి వారు కూడా 2516 రూపాయలు పెట్టి వాసవి అమ్మవారికి, పార్వతీ అమ్మవారికి ఆభరణాలు చేయించదలిచినారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. నంద్యాలకు ఏం చేశారో చెప్పుకునే ధైర్యం టీడీపీకి ఉందా? ఆ ధైర్యం మాకుందన్న ఎమ్మెల్యే శిల్పారెడ్డి. గుర్తుంగా రెస్టారెంట్ ను ప్రారంభించిన ఎంపీ పోచా బ్రహ్మానందరెడ్డి. నంద్యాలలో రాష్ట్ర స్థాయి ఇన్స్పైర్ అవార్డ్స్ 2022-23 ఎంపిక ప్రదర్శనలు. రక్తదాన కార్యక్రమం, స్వచ్ఛంద సంస్థల అధ్యక్ష కార్యదర్శులకు సన్మానం. భక్తి శ్రద్ధలతో శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి దేవి ఆత్మార్పణ దినోత్సవం. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.